హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మనం లెహెంగాస్ అంబ్రెల్లా కుట్టుకుంటాం కదా. లెహెంగాస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ అంబ్రెల్లా టైప్లో కుట్టుకున్నప్పుడు జిగ్జాగ్ చేసుకుంటాం కదండి. జిగ్జాగ్కి కొంతమంది అయితే బయట ఇస్తారు, కొంతమంది ఇంట్లో మిషన్ ఉంటే దాంతోనే స్టిచ్ చేసుకుంటారు. నా దగ్గర అయితే 2 మిషన్లు ఉన్నాయి, నార్మల్ది జిగ్జాగ్ది. జిగ్జాగ్ ఎలా చేసుకోవాలి ఈ అంబ్రెల్లా కట్కి అనేది చూపిస్తానండి. ఇది వైర్తో వేసుకుంటారు కదా, వైర్ లేకుండా కూడా జిగ్జాగ్ అనేది కర్వ్స్ తిరిగేలాగా మంచి షేప్ వచ్చేలాగా చూపిస్తాను ఈజీ ప్రాసెస్లో. జిగ్జాగ్ పాదం తీసుకోండి, రోలింగ్ పాదం, పలకది కాదండి, రోలింగ్ది, ఇలా రోల్ చేసేది తీసుకోండి. ఓకే, 2 పాదాలు ఉంటాయి కదా, తీసుకొని స్టార్టింగ్లో ఈ విధంగా ముందు ఇట్లా కొంచెం క్లాత్ పెట్టేసి ముందుకి రానిచ్చేసి అక్కడ దారం ఉంది కదా అది కట్ చేసేయండి. స్టార్టింగ్ దారం ఇలా పైన ఒక చెయ్యి కింద ఒక చెయ్యి పట్టుకొని క్లాత్ని స్టిఫ్గా లాగాలి. అంటే మరీ గుంజొద్దు, కొంచెం జస్ట్ అలా టైట్గా పట్టిస్తే క్లాత్కి పాదంకి ఈజీగా కర్వ్ షేప్స్ అయితే తిరుగుతాయండి. మనకి వైర్ ఏమీ అంత యూజ్ అవ్వదు, ఎందుకంటే చిన్నపిల్లలకి పైకి లెగిస్తే మరీ హెవీగా ఉన్నట్టుంటుంది. అలా కాకుండా ఇలా మంచిగా కర్వ్స్ అయితే తిప్పుకోవచ్చు మనం. మంచిగా ఇలా అటు ఇటు టైట్గా కొంచెం పట్టుకుంటే చాలు, మరీ లాగొద్దు. చెప్తున్నాను కదా వీడియోలో, చూస్తున్నారు కదా మీరు కూడా, జస్ట్ అలా పట్టుకుంటే చాలు అనమాట, మనకి కర్వ్స్ అనేవి నీట్గా తిరుగుతాయి. ఓకే, చాలా ఈజీ అండి. 1, 2, 3 సార్లు ట్రై చేయండి వేస్ట్ క్లాత్తో. తర్వాత నార్మల్ మంచి క్లాత్ మీద లెహెంగాస్కి లేదా లాంగ్ ఫ్రాక్స్కి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఇక్కడ చూసారా, నేను కుడి చేతి వైపు క్లాత్ ఓన్లీ చేతితో పట్టుకునే దానిలోకి అందిస్తున్నాను, అసలు కిందికైతే వదలట్లేదు. చూసారా, అలాగే పట్టుకోండి. కిందికి వదిలారంటే కుట్టు అనేది ఫ్లాట్గా వచ్చేస్తుంది. ఇలా ఎప్పుడైనా దారం కట్ అయిపోయి కానీ లేదా కింద బాబిన్లో దారం అయిపోయి కానీ మనకు అయిపోయిందంటే మళ్ళీ దారం పోసేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసుకోండి. స్టార్ట్ చేసేటప్పుడు ఒక 1 ఇంచ్ పైనుంచి స్టార్ట్ చేసుకోండి, ఎందుకంటే కుట్టులోకి మనము వేసే కుట్టు కలిసిపోవాలన్నమాట. ఒక 1 ఇంచ్ పైకే స్టార్ట్ చేయండి, మనం అతుకు వేసామనేది తెలియకూడదు అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో, మనకు అక్కడ దారం కట్ అయినట్టే తెలియట్లేదు. అలా స్టిచ్ వేసుకోవాలన్నమాట. వేసుకునేటప్పుడు చాలా నిదానంగా జాగ్రత్తగా వేసుకోండి. నార్మల్ మిషన్ కంటే కూడా జిగ్జాగ్ మిషన్కి ఏంటంటే ఊరకనే చేతులు పడతాయి, చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఇక్కడ వీడియోని నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత ఇలా దారం కట్ చేసుకుంటాం కదా, కట్ చేసుకునేటప్పుడు కూడా ఎక్కడ చిన్న పీస్ దారం వదలకుండా కట్ చేసేయండి. ఓకే, ఫైనల్ లెహంగా వచ్చేసి జిగ్జాగ్ చేసిన తర్వాత ఇలా ఉంది. కర్వ్స్ చూడండి ఎంత బాగా తిరిగినాయో. అదే వైర్తో చేస్తే వైర్ ఎక్కడన్నా కట్ అయిపోతే ఆ వైర్ మొత్తం పాడైపోతుంది, ఆ జిగ్జాగ్ మొత్తం ఊడిపోయి వచ్చేస్తుంది అనమాట. ఇలా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నచ్చిందా ఈ వీడియో?